మొదటి యోహాను 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. మొదటి యోహాను 3వ అధ్యాయంలో 8 నుండి 12 వరకు కానీ మనం చదవగలిగితే తొందరగా మొదటి యోహాను 3వ అధ్యాయం 8 నుండి 12 వరకు మీరు చూడండి ఒకసారి. గమనించాలి, దేవుని వలన పుట్టిన వాని లోపల ఆయన బీజము ఉంటుంది. అపవాది సంబంధులు ఎప్పుడు కూడా పాపము చేస్తూనే ఉంటారు. అపవాది సంబంధులు కుళ్ళుతో బ్రతుకుతూ ఉంటారు, ద్వేషముతో బ్రతుకుతూ ఉంటారు. ఒకని యొక్క ఎదుగుదలను వారు ఓర్వలేరు. ఒకడు బాగా ఉంటే, మంచిగా ఉంటే ఓర్వలేరు. అసూయలు, ద్వేషాలు, పగలు, కక్షలు ఇవన్నీ కూడా దేవునికి ఇష్టం లేనివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు చూడాలా, దేవుని సంబంధులు కారంట. 10వ వచనంలో మనం చూస్తే, దీనిని బట్టి దేవుని పిల్లలెవరు, అపవాది పిల్లలెవరో తేటపరచబడును. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును, చదవండి, ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. నీతిని జరిగించిన వాళ్ళు దేవుని సంబంధులు కారు. తన సహోదరునితో శత్రుత్వం పెట్టుకునే వాళ్ళు దేవుని సంబంధులు కారు. దేవునికి మహిమ కలుగునుగాక. 11వ వచనం చూడండి, మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవి అయి ఉన్నందున. తన సహోదరుడు నీతిమంతుడిగా ఉన్నాడు, నీతిగల క్రియలు చేశాడు. ఒకవేళ అక్కడ వాక్యము లేదు కానీ ఆ యొక్క 4వ అధ్యాయానికి ముందు వరకు అతడు నీతిగా ఉన్నాడేమో, పరిశుద్ధంగా బ్రతికి ఉండవచ్చు, నీతిగా బ్రతికి ఉండవచ్చు. ఆయన యొక్క జీవితాన్ని ఆ ఒక్క కానుకలోనే కాదు, ఆ యొక్క బలి అర్పణలోనే కాదు, అంతకు ముందు అతను జీవించిన ఆ యొక్క జీవితము, ఆ యొక్క సమర్పణ, ఆ దేవునితో కూడా ఉన్న ఆ యొక్క సత్సంబంధము వలన ఆ యొక్క హనోకు యొక్క కానుక అంగీకరించబడ్డది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడున్న మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, ఏంటంటే మనం దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం, మన దేవుని సన్నిధిలో కానుకలు వేస్తూ ఉన్నాం, మన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం, మన దేవుని సన్నిధిలో ఉపవాసాలు ఉంటున్నాం. ఇవన్నీ నీకు ఫలించాలి, ఆస్వాదకరంగా ఉండాలంటే ఈ దేవుని సన్నిధికి రాకముందే నువ్వు ప్రిపేర్డ్గా ఉండాలి. హల్లెలూయా. దేవుని సన్నిధికి రాకముందే, నువ్వు దేవుని సన్నిధిలో ఉండకముందే నువ్వు ప్రిపేర్డ్గా ఉండాలి. నిన్న మొన్న కూడా నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. నిన్న మొన్న అంత బూతులు మాట్లాడి మందిరానికి వచ్చిన వెంటనే తెల్ల బట్టలు వేసుకొని పెద్ద బైబిల్ వేసుకొని నేనే నీతిమంతురాలంటే సరిపోదు. దేవుడు చెప్పేది ఏంటంటే నీ జీవితము, నీ లైఫ్ స్టైల్ అంతా కూడా పరిశుద్ధముగా నువ్వు ఉంటే నీ ఆరాధన అంగీకరించబడదు. అక్కడ చెప్పిన మాట అదే. హెబేలు యొక్క క్రియలన్నీ కూడా నీతి గలవిగా ఉన్నాయి కాబట్టి అతని యొక్క కానుక అంగీకరించబడ్డది. ఆమెను చెప్దామా? ఆమెను చెప్దామా? దేవుడు కోరుకునేది అదే. దేవుడు కోరుకునేది ఏంటి? మీకాలో మనం చదువుతాం 6వ అధ్యాయంలో. మీకా 6వ అధ్యాయం 6 నుండి మనం చూస్తే అక్కడ ఏమని ఉంటుందంటే, దేవునికి మనం ఏమి చెల్లిస్తామని చెప్పి అక్కడ భక్తుడు అడుగుతాడు. చూడండి, మీకాలో చూడండి 6వ అధ్యాయంలో 6 నుండి చూడండి. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శించుతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను 7 దూడలను అర్పించి దర్శించునా, వేల కొలది పొట్టేలను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలగచేయినా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఇత్తునా, నా పాప పరిహారముకై నా గర్భఫలము నేను ఇత్తునా. మనుషుడా, ఏది ఉత్తమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఏంటిదంట? న్యాయముగా నడుచుకోవాలి, కనికరాన్ని ప్రేమించాలి, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించాలి. ఇంతే కదా దేవుడు కోరుకునేది. న్యాయంగా ప్రవర్తించాలి, నీతిగా ప్రవర్తించాలి, కనికరాన్ని ప్రేమించాలి. ఏంటంట? దీన మనస్సు కలిగి మనం ఉండాలి. మన హృదయమే ముఖ్యం. ఇప్పుడు ఏంటిది? ఇచ్చే బలి కంటే మన హృదయం ఇప్పుడు ముఖ్యం. హల్లెలూయా. ఈ ఆరాధన ద్వారా నువ్వు ఆస్వాదం పొందుకోవాలంటే నువ్వెంత కానుక చెల్లిస్తున్నావో కానుకలు చెల్లించాలి, దశభాగాలు చెల్లించాలి. నేను కాదని చెప్పట్లా, కానీ వీటన్నిటికంటే నీ హృదయం, ఇచ్చే మనస్సు ముఖ్యం.
ఇచ్చే హృదయం ముఖ్యం. నువ్వు పరిచయం చేయటకు ఇచ్చే ఆ యొక్క పని ముఖ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక.